స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడం, చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలతో మదుపరులు అభద్రతా భావానికి గురై లాభాలను స్వీకరిస్తున్నారు. దీంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి యాసర్? స్టాక్ మార్కెట్ మళ్ళీ భారీ నష్టాలకు జారుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే పశ్చిమాసియా ఉద్రిక్తతలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తో డీల్ వద్దంటూ చేసిన కామెంట్స్ ఇవాళ మార్కెట్ సెంటిమెంట్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. దీంతో సెన్సెక్స్ ఇవాళ దాదాపు 1700 పాయింట్లకు దిగజారగా, నిఫ్టీ ప్రస్తుతం 500 పాయింట్లకు పైగా నష్టపోయి 24,000 మార్కులను ఇవాళ కోల్పోయింది. ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత వంటి అంశాల ప్రభావంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమై దీంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఒక్కసారిగా బలహీనపడగా ప్రధాన సూచీలు గణనీయంగా అయితే ఇవాళ క్షీణించాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇవాళ మార్కెట్ విస్తృత స్థాయిలో అమ్మకాలు నమోదవ్వడంతో పలు రంగాల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరుగుదల, రూపాయి బలహీనత ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ భారీగా క్షీణించాయి. మార్కెట్లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ కూడా బలహీన పడింది. దీంతో మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్ లో ఈ రోజు భారీ అమ్మకాలు అయితే ఒత్తిడి అయితే కనిపించింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల, పెట్టుబడిదారుల ఆందోళన మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం చూపించాయి. ఏదైతే ముఖ్యంగా చూస్తే అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ప్రతికూల సంకేతంగా మారింది. దీంతో ఇవాళ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ మార్కెటింగ్, విమానయాన రంగాల షేర్లు భారీగా అమ్మకాలు ఇవాళ నమోదైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు మాత్రం కొంత కొనుగోలు కనిపించింది. మార్కెట్ లో పెరిగిన ఒడిదొడుకుల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన దాంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీనత సంకేతాలు రావడంతో మార్కెట్ ఇవాళ డౌన్ ఫాల్ అవుతున్న పరిస్థితి ఉంది. గ్లోబల్ పరిణామాలు సద్దుమణిగే వరకు మార్కెట్ లో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే అమెరికా, ఇరాన్ డీల్ మరోసారి హాట్ టాపిక్ గా మారడంతో మరోసారి స్టాక్ మార్కెట్ కుప్పకూలిందని చెప్పొచ్చు. సునీత. రైట్ యాసర్, థ్యాంక్ యూ.